ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నారు. మీ అందరూ ఈరోజు నాగల చవితి జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా జరుపుకున్నారని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఎలా జరుపుకుంటున్నాను మీకు వీడియో రూపంలో చూపిస్తాము. అందరూ లాస్ట్ ఇయర్ లాగే అందరూ కూడా లాస్ట్ మూమెంట్లో కూడా అక్కడ మా కుక్క టైసన్ అనే మా కుక్క వచ్చింది, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అలాగే మనకి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న రాజేష్ గారు లాస్ట్ టైం కూడా బండి మీద లాస్ట్లో ఎంట్రన్స్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు ఫస్ట్లో ఎంట్రన్స్ ఇచ్చారు. యూట్యూబ్కి సపోర్ట్ ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు, మంచిగా వీడియోలు గట్రా చేస్తారు. అలాగే మీరు ఎలా జరుపుకున్నారనేది కూడా నాకు తెలియజేయండి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాం ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఇవి జరుపుకోవడానికి కుదరదు, అవ్వదు, ఇక్కడ ఏమి ఉండవు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను చూపించిన వీడియో మీరు ఒకసారి బ్యాక్ వస్తే అక్కడ ఇల్లులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఇక్కడ గుడ్లు వేయడానికి వచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అంటే కల్చర్ పెరిగిపోతుంది, మన సాంప్రదాయాన్ని మనం అలా నిలబెట్టుకోవాలని నా కోరిక. ముసుగులో ఎవరున్నారనేది మీరు తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఫ్యామిలీ మెంబరే పుట్టని పూజ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ, కన్నా బయట వదిలేశారు గుడ్లు. ఈ గుడ్లు తీసుకోవడానికి కూడా నవ్వుతూ అన్నానని అనుకోకండి, ఒక బ్యాచ్ ఉంటారు హోల్సేల్లో అమ్మేస్తారు అవి. మీ ఊర్లో కూడా ఇలాగే గుడ్లు తీసేవాళ్ళంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ ఇయర్ టైసన్ గారు వచ్చాడు, అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాడు. లాస్ట్ ఇయర్ ఈ అబ్బాయి మాల్లో ఉన్నాడు, మీకు తెలిసే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఏరియాలో ఉన్న ఇంకో పాట. ఇది దీన్ని గణేష్ నగర్ అంటారు. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ కూడాను, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడాను ఇక్కడే ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది. జిల్లి డాక్స్ ఆడడానికి వెళ్ళాడు బుజ్జిబాబు, ఏదో పూజలో పెట్టాలట, పూజకు ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. ఏ టైసన్ రా. నాగల చవితి ఎందుకు చేస్తారు అనేది తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. టైసో